మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. నేడు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాళేశ్వరం వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లనున్నారు. సరస్వతి పుష్కరాల్లో కుటుంబ సమేతంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొనున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకోనున్నారు గవర్నర్. ఇక మరోవైపు సరస్వతి పుష్కరాల కోసం కాళేశ్వరానికి భక్తజనం పోటెత్తారు. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో త్రివేణి సంగమం కోలాహలం మారింది. శనివారం ఒక్కరోజే సుమారు 5 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. సరస్వతి పుష్కరాలు రేపటితో ముగినుండటంతో భక్తులు ప్రైవేట్ వాహనాల్లో కాళేశ్వరానికి చేరుకుంటున్నారు. దీంతో కాళేశ్వరం నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా మంది భక్తులు ట్రాఫిక్ లో ఇరుక్కుని నరక యాతన పడుతున్నారు. క్షేత్రానికి వచ్చే వాహనాలను 3 కిలోమీటర్ల ముందే నిలిపివేయడంతో భక్తులు అక్కడి నుంచి కాలినడకన ఆలయానికి చేరుకుంటున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, చెప్పండి, నేడు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాళేశ్వరం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర పుణ్యక్షేత్రంలో గత 11 రోజులుగా సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వేలాది మంది భక్తులు నిత్యము పుష్కర స్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు ప్రత్యేకత 11వ రోజుకు చేరుకుంది. రేపటితో పుష్కరాలు ముగియడంతో, ముఖ్యంగా ఈ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో భారీగా భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలి వస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో అయితే టోల్ గేట్ నుంచి 6 కిలోమీటర్ల ముందే ఆర్టీసీ బస్సులతో సహా ప్రైవేటు వాహనాలను కూడా ఫారెస్ట్ వద్దే ఆపేసి భక్తులను ఫ్రీ బస్సులలో పంపిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు భక్తులు పోటెత్తడంతో అటు పుష్కర ఘాట్లు, ఇటు దేవాలయ పరిసరాలన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మరి కాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్ లో కాళేశ్వరం చేరుకొని పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. దీనికోసం ఇప్పటికే అటు జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కార్య ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. వారు వచ్చి వెళ్లే వరకు కూడా ప్రత్యేక భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ఎందుకంటే కాళేశ్వరం గోదావరి నది తీర ప్రాంతం అంతా కూడా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్ కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను కూడా దించారు. ఎలాంటి ఆందోళనలు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీధర్ బాబు జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానించనున్నారు. అటు కలెక్టర్ తో పాటు మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా వారికి స్వాగతం పలికి అటు పుష్కర స్నానం ఆచరించి దైవ దర్శనం పూర్తయి తిరిగి వెళ్లే వరకు కూడా వారి వెంట కలెక్టర్, ఎస్పీ, అటు మంత్రి దంపతులు కూడా ఉండనున్నారు. ఇప్పటికే అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇటు భక్తుల తాకిడి పెరగడంతో అయితే అటు కొంత ట్రాఫిక్ జామ్ వల్ల కొంత కంట్రోల్ తప్పింది. అయితే పోలీసు యంత్రాంగం అంతా కూడా ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో నిమగ్నమైంది. మరోవైపు గవర్నర్ రాక కోసం అయితే అటు దేవాలయ పరిసరాలలో బాంబు స్క్వాడ్స్ కావచ్చు, అటు పుష్కర ఘాట్లలో కూడా బాంబు స్క్వాడ్ తనిఖీలు కూడా చేపడుతున్నారు. సోని, మొత్తానికైతే మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి, రాజ్భవన్ నుంచి నేరుగా కాళేశ్వరంకి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటాడు. అటు పుష్కర స్నానం ఆచరించిన తర్వాత ప్రత్యేక వాహనంలో దేవస్థానానికి చేరుకుని అక్కడ ఈ రోజు దర్శనం అనంతరము ప్రత్యేక హోమంలో కూడా పాల్గొంటాడని మనకు తెలుస్తుంది. ఆలయ వర్గాలు చెప్తున్నట్టు అనంతరము వేద మంత్రోచ్చారణ మధ్య ఆశీర్వచనం అనంతరము తిరిగి వెళ్తారు మళ్ళీ హెలికాప్టర్ ద్వారానే. కాబట్టి ఈ యొక్క రాక కోసం అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు 11వ రోజుకు చేరుకున్న పుష్కరాలు ఇప్పటికే ప్రతిరోజు నిత్యము 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వచ్చి పుష్కర స్నానాలు ఆచరించి దైవ దర్శనాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఈ రోజు ఆదివారము చివరి 2 రోజులు కావడంతో ఈ రోజు రేపైతే సుమారుగా 5 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా అధికారులు వేశారు. దానికి అనుగుణంగానే ట్రాఫిక్ ని రూటు మార్చి గతంలో 500 మీటర్ల ముందు వరకు తీసుకొచ్చే వాహనాలను 5 కిలోమీటర్ల ముందే నిలిపివేసి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ వాహనాల ద్వారా ఉచిత బస్సులను పెట్టి ప్రయాణికులను పుష్కర ఘాటుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. సోని, మొత్తానికైతే సరస్వతి పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వం గత 11 రోజులుగా నిర్వహిస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా
పెద్ద ఎత్తున ప్రైవేట్ వాహనాలలో, వ్యక్తిగత వాహనాలలో ఎక్కువ మంది చేరుకుంటున్నారు. మరోవైపు ఆర్టీసీ కూడా నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 45,000 మంది ప్రయాణికులను 701 సర్వీసులలో చేర్చారు. దీంతో ఆర్టీసీ కూడా భారీగా ఆదాయంతో పాటు ఆర్టీసీ సేవలు కూడా ఎక్కువగా వినియోగించుకుంటున్నారు భక్తులు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను మాత్రమే లోపలికి అలౌ చేస్తున్న నేపథ్యంలో భక్తులంతా కూడా ఆర్టీసీని ఆశ్రయించి ఆర్టీసీ బస్సుల ద్వారానే చేరుకుంటున్నారు. దీంతో భక్తులకు సేఫ్ జర్నీతో పాటు దగ్గర వరకు పుష్కర ఘాట్ దగ్గర వరకు బస్ స్టాండ్ కు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ బస్సులలో వెళ్తున్నారు. అయితే అదే అంతా అటవీ ప్రాంతము, సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం కారణంగా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే 11 రోజుల పాటు జరుగుతున్న ఈ పుష్కరాలు అయితే అటు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు మరి కాసేపట్లో గవర్నర్ చేరుకొని పుష్కర స్నానం ఆచరించిన అనంతరం మరికొంతమంది మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు పుష్కర స్నానానికి రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా నడుమ ఈ యొక్క ఏర్పాట్లనైతే ఈ రోజు చేస్తున్నారు. విఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ రోజు ఆదివారం కావడంతో. సోని.